ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? మంచిది. ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం. మనమందరము కూడా కొద్ది నిమిషాలు మాటలను విందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ ఈ రీతిగా ఏర్పరిచిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయంలో నీ మాటలు ధ్యానించుచుండగా, నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా, వాక్యపు వెలుగులోంచి మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము లూకాసు సువార్త 2వ అధ్యాయము 19వ వచనము. అయితే మరియ ఆ మాటలన్నీయు తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు మరియ గురించి ఇక్కడ వ్రాయబడింది. మరియ ఏం చేస్తుందంటే, అయితే మరియ ఆ మాటలన్నీయు తన హృదయంలో భద్రము చేసుకొనెను. ఏ మాటల్ని ఆమె భద్రము చేసుకుంది అంటే, దూత తనతో మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ మాటలు తన హృదయంలో భద్రము చేసుకుంది. ఆ మాటలు తన హృదయములో తలపోసుకుంటూ ఉంది. దూత తనతో మాట్లాడినటువంటి మాటలను గూర్చి తను ఆలోచన చేస్తూ ఉంది. ఈ లోకంలో మనము శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు చాలా మాటలు మనం వింటూ ఉంటాం. చాలా రకాలైనటువంటి మనుషుల మధ్య, మాటల మధ్య మనము జీవిస్తూ ఉన్నాం కాబట్టి, అనేక రకాలైనటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. అయితే మనం ఏం చేస్తామంటే, ఈ లోకంలో మనం విన్నటువంటి మాటల గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. వాటిని మన హృదయంలో భద్రం చేసుకుంటూ ఉంటాం. వాటి గురించి పదే పదే ఆలోచన చేస్తూ ఉంటాం. వాటిని తలపోచుకుంటూ ఉంటాము, నెమరు ఉంటాము. కానీ ఇక్కడ మరియను కనుక మనం చూసినట్లయితే, ఆమె తన హృదయంలో వేటిని తలపోసుకుంటుంది, హృదయంలో వేటిని జ్ఞాపకము తెచ్చుకుంటుంది, హృదయంలో వేటి గురించి ఆలోచన చేస్తూ ఉంది అంటే, అయితే మరియ ఆ మాటలనియు, ఏ మాటలనియు, ఆ యొక్క దూత తనతో మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ మాటలన్నీయు తన హృదయంలో నింపుకుని వాటి గురించి ఆలోచన చేస్తూ ఉంది. వాటిని భద్రముగా దాచుకుంది. వాటి గురించి తలంచుకుంటూ ఉంటుంది. మనము ఆలోచించినట్లయితే మనతో కూడా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాటిని మన హృదయంలో తలపోసుకుంటూ ఉంటున్నామా? వాటిని మనం హృదయంలో భద్రం చేసుకుంటూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు మన హృదయంలో తలపోసుకుంటూ వాటిని భద్రము చేసుకున్నట్లయితే, ఆ మాటలు మన జీవితాన్ని నడిపిస్తాయి. ఆ మాటలు మన జీవితాన్ని పోషిస్తాయి. ఆ మాటలు మన కుటుంబాలకి ఆదరణనిస్తాయి. మన ఎదుగుదలకు సహాయము చేస్తాయి. అయితే మనమేం చేస్తామంటే, ఈ లోకంలో మాట్లాడినటువంటి మాటలను భద్రం చేసుకుని వాటిని తలపోచుకుంటూ ఉంటాము. అవి మన ఆత్మీయ జీవితానికి, క్రైస్తవ్యానికి, మన కుటుంబానికి ఎంత మాత్రము మంచివి కాదు. అవి మనకు కీడును చేస్తాయి. అవి మనకు కీడును కలుగ చేస్తాయి. కాబట్టి మనము ఈ మాటలను తలపోసుకోవాలి. ఈ మాటలను భద్రం చేసుకోవాలి అంటే, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్యమును మన హృదయంలో భద్రం చేసుకుని, దేవుని యొక్క మాటలను మనం తలపోసుకున్నప్పుడు, మనం ఇంకా విశ్వాసంలో బలపడటం, ఇంకా విశ్వాసంలో బలపడి స్థిరముగా నిలబడి ఆయనలో సాగటానికి మనము ప్రయత్నం చేస్తాం. కానీ మనుషుల మాటలు మనం తలపోసుకున్నప్పుడు, మనుషుల మాటలు మన హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు, మనము కృంగిపోతూ ఉంటాము. మనము దిగజారిపోతూ ఉంటాము. మనము ఆ మాటల చేత బాధ చెందుతూ, ఆ మాటల చేత కలత చెందుతూ ఉంటాము. అయితే మనము దేవుని మాటలను గనుక మన హృదయంలో పెట్టుకున్నట్లయితే, దేవుని మాటలు మన హృదయంలో తలపోసుకున్నట్లయితే, మనము ఇంకా విశ్వాసములో బలపడి స్థిరమైనటువంటి జీవితాన్ని కట్టుకోగలము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మాటలు నువ్వు ఏ సమయంలో వింటున్నావో నాకు తెలీదు. ఈ మాటలు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో వింటున్నావో నాకు తెలీదు. కానీ హృదయాంతరంగమును ఎరిగిన దేవుడు, హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు, నీ హృదయాన్ని పరిశీలించిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీ ఇరుగు పొరుగు వారు చెప్పేటువంటి మాటలను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో, నీ ఇరుగు పొరుగు వారు మాట్లాడుకున్నటువంటి మాటలను బట్టి నీ జీవితంలో నువ్వు
నువ్వు నలిగిపోతున్నవేమో వాటిని జ్ఞాపకం చేసుకొనటం కాదు గానీ, నీ హృదయంలో దేవుని మాటలు భద్రం చేసుకొని వాటిని తలపోసుకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా హృదయంలో నీ మాటలను తలపోచుకుంటూ, నీ మాటలను భద్రపరుచుకునే కృపను మాకివ్వండి ప్రభువా. గొప్ప దేవుడా, నీ స్తోత్రములు. నీ మాటల గురించి ఆలోచించేటువంటి, నీ మాటలను తలపోసుకుంటూ దేవా మేము జీవించటానికి మీరే సహాయం చేయమని, మా విశ్వాసములో బలపరచమని, మాకున్నటువంటి ప్రతి లోటును తీర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.